క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్యబలి పూజలో ప్రత్యేక విధముగా సిస్టర్ భాను గారి కుటుంబము కోసము ప్రార్థన చేద్దాం. ప్రత్యేక విధముగా ఈరోజు వారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని, ముఖ్యముగా వారి వివాహ జీవితంలో దేవుడు అతడు తన పవిత్ర దేవాలయము నుండి నా వేడుకోలను ఆలయించాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ సాంఖ్యములను యోగ్యముగా నిర్వహించుటకు మన పాపములను ఒప్పుకుందును. నమ్మి వద్య స్థానమునకు వెళ్ళు గొర్రె పిల్ల వలె నుంటిని. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియజేసెను. నా మటుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వద్య స్థానమునకు వెళ్ళు గొర్రె పిల్ల వలె నుంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా నున్నప్పుడే చెట్టును నరికివేయుదము, ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టుదము, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదని పలికిరి. నేనిట్లు మనవి చేసితిని, సర్వశక్తి మంతుడవైన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి. నరుల హృదయమును మనసును పరిశీలించువాడవు. నేను నా వ్యాజ్యమును నీవు అప్పగించితిని. నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునగాక. ఇది ప్రభు వాక్కు. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 7వ అధ్యాయము వచనములు 40వ వచనము నుండి 53వ వచనము వరకు. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 40వ వచనము కడ నుండి. ఈ పలుకులు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కానీ కొందరు క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండి దావీదు గ్రామముగు బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునున్నానని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొనదలచిరి, కానీ ఎవడునూ ఆయనపై చెయ్యి వేయలేదు. బంట్రౌతులు ప్రధానార్చకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొనలేదు అని ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రౌతులు, ఆయన వలె ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని
ఎవడును ఆయనను విశ్వసింపలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రము ఎరుగరు కనుక మీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు మన ధర్మశాస్త్ర ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పినది ఆలకింపక అతడు ఏమి చెయ్యునది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవును గలిలయుడవా? గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడుము అని గద్దించిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి యొక్క మరియమాతతోనూ ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ
ధన్యులైన నీ అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేర్పము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాపురాలు కాము, కానీ మీరు మాట పలికిన నా ఆత్మ క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. అమూల్యమైన రక్తము ద్వారా మనము విముక్తి గావించబడితే పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 19వ వచనం ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ వరముల ద్వారా మమ్ము శుద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. వాటి ప్రభావముతో మా దోషములన్నిటి నుండి మమ్ము విముక్తులను గావింపుము. నీకు ప్రీతిపాత్రులమైన వారిగా మమ్ము తీర్చిదిద్దుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండురుగాక.
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములందరినీ దీవించి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. వీళ్ళు క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో సేవలో జీవించుచుందము. సర్వేశ్వరునికి వందనములు.